హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మాట్లాడేది ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. ఆర్సీబీది సెకండ్ హోమ్ గేమ్ ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ హోమ్ గేమ్ మళ్ళీ ఓడిపోయింది ఆర్సీబీది. ఇది పెద్ద కన్సర్న్ ఆర్సీబీకి ఎవ్రీ ఇయర్దే. 44-45% హోమ్ రికార్డ్ ఉంది ఆర్సీబీది విన్నింగ్ పర్సెంటేజ్లో చూసుకుంటే. సో ఓవరాల్గా చలో ఈరోజు మ్యాచ్కి వచ్చేద్దాం. ఫస్ట్ ఉండే ఆర్సీబీ బ్యాటింగ్ 3 ఓవర్స్లో 53 అయిపోయింది ఆర్సీబీ. లైక్ 3 ఓవర్స్ 18 బాల్స్లో ఎక్కడైతే ఫిలిప్ సాల్ట్ది రన్అట్ స్టార్ట్ అయిందో ఇంకా అక్కడ నుంచి ఆర్సీబీ కొలాబ్ స్టార్ట్ అయిపోయింది. సాల్ట్ అవుట్ అయిండు, మళ్ళీ విరాట్ అవుట్ అయిండు, పడికల్ ఏం స్కోర్ చేయలేడు ఈరోజు. పట్టిదార్ అయినా, ఇటు జితేష్ శర్మ అయినా, లివింగ్స్టన్ అయినా, క్రునాల్ వచ్చిండు 18 balls 18 runs లాస్ట్లో. దాని తర్వాత టిమ్ డేవిడ్ వచ్చిండు లాస్ట్ 2-3 ఓవర్స్ టైంలో హిట్టింగ్ స్టార్ట్ చేసి ఎక్కడైతే ఆర్సీబీది 150 కూడా వెళ్తుందా అని డౌట్స్ ఉండే అక్కడ నుండి 160+ తీసుకెళ్ళిండు. ఓకే, ఇక్కడ నుంచి మేబీ ఏమైనా మ్యాచ్ చేయొచ్చు, బట్ ఒకటే ఆప్షన్ ఉండే ఆర్సీబీకి. ఎంత కంటైన్ చేసినా ఎన్ని ఓవర్స్ ఆపినా లైక్ అది మ్యాచ్ గెలవకపోతుండే ఆర్సీబీకి ఓన్లీ ఆప్షన్ వికెట్స్ తీస్తే మ్యాచ్ గెలవచ్చు. సెకండ్ బ్యాటింగ్ వచ్చింది ఢిల్లీ ఓపెనర్స్ వచ్చిండ్రు, లైక్ వికెట్ త్రో చేసిండ్రు. అక్కడ ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ అయినా ఓకే, పిచ్ కొద్దిగా డిఫికల్ట్ అంటే స్టిక్కీ వికెట్ ఉండే, బికాజ్ పొద్దున వర్షం పడ్డది ఈరోజు. అక్కడ స్టిక్కీ వికెట్ ఉండే లైట్గా, దానివల్ల అందరు క్రాస్ బ్యాటెడ్ ఆడుకుంటేనే మోస్ట్లీ బ్యాట్స్మెన్స్ అవుట్ అయింది. ఇక్కడ ఆర్సీబీ క్యాంప్లో అయినా ఇటు ఢిల్లీకి వస్తే వీళ్ళు ఓపెనర్స్ కూడా లైక్ 160 టార్గెట్ని ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో ఏదో 200 చేల్ చేస్తున్నట్టు అయిపోయింది. అటు రన్ రేట్ అయినా వికెట్స్ కూడా వెళ్ళిపోయిండే. సో ప్రెషర్లో అయితే ఉండే ఢిల్లీ అయినా. అక్కడ నుండి క్లాసిక్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ వచ్చింది ఈరోజు. లైక్ అన్బిలీవబుల్. ఒక్క టైంలో అయితే అనిపించింది కేఎల్ ఆడేటప్పుడు కూడా ఎప్పుడైతే డాట్స్ చేస్తుండే కొద్దిగా ప్రెషర్లో ఉండే ఆ టైంలో అనిపించింది మేబీ మళ్ళీ కేఎల్ రాహుల్ని అలానే చూస్తున్నామా అండర్ ప్రెషర్ నో పర్ఫార్మెన్స్ అని, లేదంటే ఈరోజు ఏమన్నా చెయ్యగలుగుతాడా కేఎల్ అన్న డౌట్స్ అయితే ఉండే. బట్ అక్కడ నుండి కేఎల్ మేడ్ షూర్ డాట్స్ ఇన్ ద సెన్స్ అక్కడ ఎలా ఆడుతుండే అంటే కొద్దిగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటా దొరికిన బాల్నే ట్రై చేయడం. క్రాస్ బ్యాటెడ్ షాట్ అస్సలు ఆడలే, బికాజ్ స్టిక్కీ వికెట్ ఉండే, వికెట్ వెళ్ళిపోతుందని ప్రెషర్ ఉండే. ఆల్రెడీ వికెట్స్ పైన నుంచి టార్గెట్ 160 చేయాలి, దాని మీద నుంచి రన్సే రాలేవు అసలు అప్పటికి ఢిల్లీ క్యాపిటల్స్వి. అక్కడి నుండి మెల్లిగా అక్షర్తో ఒక చిన్న పార్ట్నర్షిప్ చేసిండు. మళ్ళీ అక్షర్ అలానే క్రాస్ బ్యాటెడ్ షాట్, అక్షర్ అవుట్ అయినాక స్టప్స్ వచ్చిండు. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా చేసుకుంటా ఎప్పుడైతే డిఎల్ఎస్ది ఎంపైర్స్ కొద్దిగా డ్రిజిల్ స్టార్ట్ అయినాక ఎంపైర్స్ ఢిల్లీ క్యాపిటల్స్కి పార్ స్కోర్ 107 అని చెప్తే అప్పటికి ఢిల్లీ 99 runs ఉండే. సో అరౌండ్ ఇంకా 8 runs కొట్టేద్దుండే విత్ ఇన్ 2-3 balls, ఎందుకంటే చెప్పలేం వర్షం ఎప్పుడు ఎక్కువ అయిపోతుందని. సో ఆ 2-3 ballsలో 107 కొట్టలేరంటే ఢిల్లీ క్యాపిటల్స్, ఇన్ కేస్ వర్షం పడి మ్యాచ్ ఆగిపోయి ఉంటే ఆర్సీబీ గెలిచేస్తుండే. ఆ టైం హేజల్వుడ్ ఓవర్ ఉండే, అక్కడ నుంచి హిట్టింగ్ స్టార్ట్ చేసిండు కేఎల్ రాహుల్. లైక్ ఆడ నుంచి ఇంకా మొత్తం మ్యాచే ఖతం చేసిండు, ప్రతి బౌలర్ని కొట్టేసిండు. ఆడ నుంచి స్టప్స్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది కొట్టడం. సుయేష్ శర్మ మంచి బౌలింగ్ ఉండే ఈరోజు. మధ్యలో లాస్ట్ ఒక్క ఓవర్లో సుయేష్ శర్మ రన్స్ లీక్ చేసిండు ఇక్కడ ఆర్సీబీ నుండి. కేఎల్ వచ్చిండు, అందరిని అటాక్ చేసిండు, 93 నాట్అవుట్ కొట్టిండు. లైక్ ఈరోజు ప్రాపర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆడిండు, యాజ్ పర్ ది సిచ్యువేషన్ ఆడిండు. స్టార్టింగ్లో పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి, మెల్లిగా టైం తీసుకొని ఆడదాం, ఈ పిచ్ కొద్దిగా డిఫికల్ట్ ఉంది, వికెట్ అయితే త్రో చేయొద్దని టైం తీసుకుండు. పిచ్ మీద టైం తీసుకొని మెల్లిగా ఒక చిన్న పార్ట్నర్షిప్ చేసి ఎప్పుడు ఇంకా అటాక్ స్టార్ట్ చెయ్యాలనో అక్కడి నుంచి స్టార్ట్ చేసిండు. ఇంకా అక్కడి నుంచి అయితే ఆర్సీబీది మ్యాచే ఖతం చేసేసిండు. స్టబ్స్ కూడా బాగా ఆడిండు. ఇక్కడ ఆర్సీబీ బౌలర్ చూసుకుంటే కూడా వీళ్ళకి ఓన్లీ ఆప్షన్ వికెట్స్ ఉండే, పైనుంచి వికెట్స్ బి తీసిండు. బట్ కేఎల్ రాహుల్ ఒక్కడు మధ్యలో నిలబడిండు, ఆర్సీబీ విన్ ఇంకా ఢిల్లీ విన్కి మధ్యలో నిలబడిండు. మేక్ షూర్ చేసిండు ఢిల్లీ ఈరోజు మ్యాచ్ గెలవాల్సిందే అని. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్వి బ్యాక్ టు బ్యాక్ 4 wins, 4 మ్యాచెస్ ఆడిండ్రు, 4కి 4 గెలిచిండ్రు. అన్స్టాపబుల్ ఉంది ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్. అవే మ్యాచెస్ ఆడిన గెలిచిండ్రు. ఇక్కడ విశాఖపట్నంలో ఆడిండ్రు, అది గెలిచింది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ వీళ్ళది వచ్చేసి ప్రాపర్ హోమ్ గ్రౌండ్ ఢిల్లీలో ఉంది. సో అక్కడ చూడాలి ఎలా ఆడతారో, ఎందుకంటే అది ఫ్లాట్ ట్రాక్. లైక్ అది కూడా హైదరాబాద్ స్టేడియం లాగానే, లాస్ట్ ఇయర్ అయితే అలానే ఉండే ఫ్లాట్ ట్రాక్ చిన్న గ్రౌండ్. సో అక్కడ హై స్కోరింగ్ గేమ్స్ ఉంటాయా మరి, అలా అక్కడ ఎలా పిచ్ ఉంటుందని చూడాలి, ఎందుకంటే వీళ్ళ దగ్గర బౌలర్స్ అయితే అందరు బాగున్నారు. సో అక్కడ గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి. ఇటు ఆర్సీబీకి వచ్చేస్తే ఆర్సీబీ ఎప్పుడు హోమ్ గ్రౌండ్లో ఓడిపోతుంది. అండ్ ఇప్పుడు ఈరోజు నేను మ్యాచ్ చూసేటప్పుడు కూడా నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే ఆర్సీబీ ఇప్పుడు 5లో 2 గెలిచింది, 3 గెలిచింది, 2 ఓడిపోయింది. 2 ఓడిపోయిన మ్యాచెస్, ఒకటి గుజరాత్తోని, ఇంకో ఢిల్లీ క్యాపిటల్స్తోని ఈరోజు. సో గుజరాత్ ఏ ప్లేస్లో ఉంది పాయింట్స్ టేబుల్లో అంటే 2nd place, ఢిల్లీ ఎక్కడ ఉంది అంటే 1st place. వీళ్ళు గెలిచిన మ్యాచ్లు ఏ టీంతోనంటే ఒకటి కేకేఆర్, సిఎస్కే, ముంబై. యాజ్ అ టీమ్ 3 టీమ్స్ లెగసీ టీమ్స్, బట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఏముంది,
సిఎస్కే ముంబై అయితే ఏం లేదు అసలు 5 మ్యాచెస్లో ఒక్కొక్కటి గెలిచింది. కేకేఆర్ ఆన్ అండ్ ఆఫ్ 5 మ్యాచెస్లో 2 గెలిచింది. సో ఫస్ట్ మ్యాచ్ ఉండే ఇన్ఫ్యాక్ట్ కేకేఆర్ది, ఓకే ఫైన్ అది గెలిచేసింది ఆర్సీబీ. బట్ సిఎస్కే ఏం ఆడట్లేదు, సిఎస్కే మీద ఈజీగా ఆడేసింది. ఇటు ముంబైకి వచ్చేస్తే ముంబై కూడా ఆ మ్యాచ్ హార్దిక్ పాండ్యా కొట్టిండని చెప్పి అది క్లోజ్ వెళ్ళిపోయింది. బట్ ఇన్ కేస్ అప్పటి వరకు అయితే అది ఆర్టిఫిషియల్ ఎక్సైట్మెంటే నడుస్తుండే ముంబై గెలుస్తుందా అని. మొత్తం క్వశ్చన్ మార్క్సే ఉండే ఆ మ్యాచ్లో అయితే. ఎక్కడ ముంబైకి ఛాన్స్ లేకుండా అన్లెస్ హార్దిక్ వచ్చి అంత క్రేజీ ఇన్నింగ్స్ ఆడేసాడు. సో ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటే మరి ఆర్సీబీ కూడా పైన ఉన్న టీమ్స్తోనైతే ఓడిపోయినారు, బాగా క్రికెట్ ఆడే వాళ్ళతో, ఈ ఇయర్ ఆడే వాళ్ళతో. ఎవరెవరైతే మంచిగా ఆడతలేరు ఆ టీమ్స్తోనే గెలిచింది ఆర్సీబీ. మరి ఆర్సీబీ పైన నిజంగా డౌట్స్ ఇప్పుడే, ఇది ఎర్లీ స్టేజా డౌట్ చేయడం, లేదంటే మరి ఇంకో 2-3 మ్యాచెస్ ఆగి చూస్తే అర్థమైపోతుంది అంటారా? ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ అయితే రాజస్థాన్ రాయల్స్తో ఉంది ఆర్సీబీకి. రాజస్థాన్ కూడా కేకేఆర్ లాగానే ఆన్ అండ్ ఆఫ్ ఆడుతుంది. సో నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతే అది పెద్ద కన్సర్న్ ఆర్సీబీకి, గెలిస్తే ఆబ్వియస్ గేమ్ కాదు. బట్ దాని తర్వాత ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ పంజాబ్తో ఒకటి బెంగళూరులో ఉంది, ఇంకో మ్యాచ్ పంజాబ్లో ఉంది. సో ఆ 2 మ్యాచెస్ చూడాలి మరి ఎలా కౌంటర్ చేస్తారు ఆర్సీబీది జస్ట్ ఒక ఆఫ్ డేనా, లేదంటే ఇది కంటిన్యూ అవుతుందా ఇలానే మళ్ళీ ఏమన్నా, అది గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి. సో ఈరోజు మ్యాచ్కి అయితే ఇంతే. బట్ ఇంకో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఆ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి ఎంఎస్ ధోని బ్యాక్ యాజ్ సిఎస్కే క్యాప్టెన్. సో బేసిక్లీ ఏమైందంటే రుతురాజ్కి ఎల్బో ఇంజురీ అయిండే. సో దానివల్ల ఒక హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యి రూల్డ్ అవుట్ అయిపోయింది రుతురాజ్ గైక్వాడ్. సో రుతురాజ్ని రీప్లేస్ చేస్తుండే యాజ్ ఎ క్యాప్టెన్ ఎంఎస్ ధోని. మళ్ళీ చెన్నైలో ఆ స్పిన్నింగ్ ట్రాక్స్లో మేబీ చెన్నై ఏమని చేయగలుగుతుందా ఇప్పుడు అండర్ ధోని క్యాప్టెన్సీ, చూడాలి. రేపే ఉంది మ్యాచ్ చెన్నై వర్సెస్ కేకేఆర్. మరీ అంత టర్నింగ్ ట్రాక్ కూడా ఇయర్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ అక్కడ కేకేఆర్లో కూడా వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ ఇటు చెన్నైకి వస్తే జడేజా, నూర్ అహ్మద్ది బాగుంది పర్ఫార్మెన్స్, బట్ జడేజాది ఆన్ అండ్ ఆఫ్. అశ్విన్ది లైక్ రన్స్ చాలా లీక్ చేస్తుండు, 1-2 వికెట్స్ తీసిన రన్స్ అయితే బాగా ఇచ్చేస్తుండు. సో మరి రేపటి నుంచి ఏమైనా ఫార్చ్యూన్ చేంజ్ అవుతుందా చెన్నైది, లేదా టీమే బాగాలేదని చెప్పి ఇంకా మళ్ళీ అదే అలానే ఇప్పుడు ఎలా ఆడుతున్నారో అదే డౌన్ఫాల్తో మధ్యలో ఏదో 1-2 మ్యాచ్లు గెలవడం అంతే, అలా ఉంటుందా ఈ టోర్నమెంట్ ఓవరాల్గా చెన్నైకి చూడాలి. రేపైతే ఎక్సైటెడ్ ఎలా అయినా ఎంఎస్ ధోని క్యాప్టెన్ అని చెప్పి. ఎంఎస్ ధోని వర్సెస్ అజింక్య రహానే ఎక్స్ సిఎస్కే ప్లేయర్, ఇప్పుడు కేకేఆర్లో క్యాప్టెన్. సో కాంపిటీషన్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు స్పిన్నింగ్ ట్రాక్ ఇస్తే కూడా ఇద్దరు దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి ఏమవుతుందో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ ది అప్డేట్స్. ఈ క్రికెట్ సోది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.